అందరి కోసం కడతాము. ఇప్పుడు మల్లన్న గుడి కుర్మూల్లో ఒకళ్ళే కాదు, అందరూ రావచ్చు శివుడి దగ్గరికి, అందరు రావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఫండ్ ఇవ్వచ్చు. ఏం లేకుంటే అంత బ్రహ్మాండంగా గుడి కాంపౌండ్ వాళ్ళు కట్టినాము కదా, మళ్ళీ వాళ్ళు 10 రూపాయలు ఎక్కడ డొనేషన్ చేయలే, 10 రూపాయలు హనుమాన్ టెంపుల్ డొనేషన్ చేయలే. ఎందుకు చెడగొట్టుడు మాటలు? ఏం చేయలే. రామాలయం కట్టినాం అప్పుడు, ఎప్పుడు 92లో నా ఆధ్వర్యంలో జరిగింది. ఎవడన్నా డొనేషన్ ఇచ్చినారా ఇప్పుడు మాట్లాడేటోళ్ళు? 10 రూపాయలు అన్నీ అంతే అంతే కదా. ఓకే, దానికి చూడండి. ఇంకొకటి నిన్న పెసదారా ఫోటో తీసుకోండి. ఈ భవనము పాతది కూలగొట్టాము. ఈ భవనం అయితే నిన్న మాట్లాడిన బీజేపీ లీడర్ గారు ఇది రాజకీయం కాదు, ఆయన మాట్లాడడానికి వీలు లేదు. ఏమన్నా చేస్తే ఆయనకేమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఈడ వాళ్ళ గుడికాడ 42 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. 5 గుళ్ళ కాడ 42 మంది అన్ని కులాల వాళ్ళు, టోటల్ అన్ని కులాల వాళ్ళు. ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు, ప్రతి ఒక్క కులం నుంచి ఇద్దరు ఉన్నారు. అక్కడ కార్యక్రమం 17 సంవత్సరాలు వాళ్ళు చేసిరు. కొంతమంది చేసింది అది ఎట్లుందో గట్లే ఉందో, అందరు ఇచ్చిరు. దాని డెవలప్ వాళ్ళు గుడి కట్టిరు. ఆడికెళ్ళి 16 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఆడ ఒక పైసా మిగిలింది లేదు, ఒక పైసా చేసింది లేదు. తర్వాత కొన్ని రోజులు మీరు చేసారు కదా అని చెప్పేసి అందరు కలిసేసి, అన్ని కులాల్లో కలిసేసి మీరు కూడా వేరేలకు అవకాశం ఇస్తే బాగుంటుందని చేసి అక్కడ మేమున్నాక ఇప్పుడు అక్కడ పక్కకు దుర్గామాత గుడి ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి చుట్టుముట్టు పిల్లలు వేసేసి 4 ఫీట్ల ఎడలతో చేసినాం. రౌండ్ సాధారణంగా కట్టించినాం, శిఖరం కట్టించినాం. తర్వాత గజస్తంభం ఇప్పుడు మేము రెడ్డిలకు వ్యతిరేకం కాదు, ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి వ్యతిరేకం. వ్యతిరేకమే. ఇప్పుడు రెడ్డిలో అందరూ వస్తున్నారు. ఇప్పుడు మరి నీకు అందులో గుళ్ళె విగ్రహాన్ని, మైక్ సెట్లను, భోగంలను ఇవన్నిటిని ఎత్తుకపోతారా? అది లెక్కనేనా? దానికి ఏం అడగవు. వాడు 17 సంవత్సరాలు చేస్తే దాని లెక్కలే తొక్కలేదు. ఈరోజు